అనంతపురం నగరంలో ఈరోజు బట్టల వ్యాపారి బ్రాండెడ్ నారాయణ పుట్టినరోజును తమ సిబ్బంది ఘనంగా ఏర్పాటు చేశారు. పుట్టినరోజు సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు తమ సొంత ఖర్చులతో ఏమీ లేని అనాథలుగా ఉన్న మహిళలకు నేను మీకు అన్నగా, తండ్రిగా, తమ్ముడిగా ఉంటూ వారికి సాంప్రదాయంగా జరగవలసిన శ్రీమంతం, ఒడిబియ్యం తమ సిబ్బందితో దగ్గర ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, తమ పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించిన మహిళలకు మరియు తమ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు బ్రాండెడ్ నారాయణ ఇట్లా బర్త్డే చేసుకుంటున్నారు అంటే నిజంగా ఆడపిల్లల అక్క చెల్లమ్మల సంతోషమే అన్నమాట, ఆశీస్సులే అన్నమాట. గతంలో తలుచుకుంటే ఇంతకు ముందు అన్న ఎంతో మందికి శ్రీమంతాలు చేశాడు, ఎంతో మందికి ఒడిబియ్యం పెట్టాడు. ఆటో వాళ్ళందరినీ అక్క చెల్లమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి అందరినీ అక్క చెల్లమ్మలకు కలుపుకొని పట్టు చీరలు పంచాడు. చాలా మందికి ముక్కు పుడకలు పంచారు. ఎంతో వేల కోట్లు ఉండే వాళ్ళు అనంతపూర్లో ఉన్నారు. ఎవరు ఇట్లాంటి సేవలు అయితే చేయలేదండి. మన బ్రాండెడ్ నారాయణ ఆడపిల్లల కోసము చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు. అన్న ఎప్పుడు ఇలాగే మంచి పనులు చేస్తూ అందరికీ శ్రీమంతాలు చేస్తూ అందరికీ ఒక అన్నలాగే మాకు అన్నలాగే తమ్ముళ్లాగా ఉండి మాకు ఎంతో హెల్ప్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే బ్రాండెడ్ నారాయణ ఇప్పుడు 2 బ్రాంచ్లు అయితే పెట్టాడు, తాడిపత్రి, అనంతపురం. ఇలాగే విస్తరించు అన్ని ఊర్లలో కూడా మా బ్రాండెడ్ అన్న అన్నది షాప్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎల్లవేళలా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అక్క చెల్లెమ్మలు అలాగే మనకు ఈ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చినటువంటి పాత్రికేయులకు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఇలాగే ముందుకు సాగాలని మీ సహకారం కూడా నాకు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. బ్రాండెడ్ నారాయణ గారు, మీరు ఈ వస్త్ర పరిశ్రమలో వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది దీన్ని స్థాపించబట్టి? పుట్టుకతోనే పట్టు చీరలు అమ్ముతా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఫ్యాన్సీ చీరలు కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇవన్నీ వచ్చి 3 ఇయర్స్ అయింది. ఇంతకుముందు అంతా నేను పట్టు చీరలు విజయవాడ, రాజమండ్రి ఇలా హోల్సేల్ వేసి కలెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలు అంటారు. నువ్వు బయట ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కాలంలో సొంత అన్నా చెల్లెలు కూడా అభిమానించే చెల్లెను బయట వాళ్ళు కూడా ఒక తోడబుట్టని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అది ఎలా వచ్చింది నీకు? అంటే నేను పిల్లప్పుడు నుండి ఆడపడుచులు నేను గౌరవిస్తా. నేను పిల్లప్పుడు అమ్మవారి భక్తుని, నేను అమ్మవారి భక్తుని కాబట్టి ఆడపడుచులన్నీ కూడా నాకు ఒక అమ్మవారి రూపంలో చూసుకుంటా ఉంటారు. నాకన్నా వయసులో పెద్దోళ్ళు తక్కువ అంట, పిల్లలు అయితే చెల్లెమ్మ అంట, కొద్దిగా కుదిరి వేస్తే బంగారు అని పిలుస్తా. అలాగా నాకు ఆడపిల్ల అంటే గౌరవం. ఈ పొద్దు నాకు బ్రాండెడ్ నారాయణ ఇంత పేరు వచ్చి ఇప్పుడు ఉన్నాను అంటే కారణం కూడా ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను కదా. నేను ఆడపడుచు లేకపోతే ఈ బ్రాండెడ్ నారాయణ లేడు అని ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఈ పొద్దు నేను ఒక పూట అన్నం తింటున్నా, పేరు ఉంది, ఈ పొద్దు ఇట్లా ఉన్నాను అంటే ఆడపిల్ల ఆశీస్సులు తప్పితే నాకు ఏది లేదు. ఎవరన్నా కానీ ఆడపిల్లలు కించపరుస్తానని నేను ఒప్పుకోను, దానికి కోపడతాను. మా కస్టమర్లు ఆడపిల్లలు ఎవరైనా అరిచినా కూడా మా పని పిల్లలు కూడా నేను ఏమన్నా నవ్వుతా కూర్చోంటా. ఎందుకంటే అంతే, ఆడపిల్లని మనం గౌరవిస్తాము. పొరపాటుగా ఏది ఉండదు అనమాట. చిన్నపిల్ల అయితే బంగారం పిలుస్తా, నాకన్నా చిన్నగౌరవం, చిన్నపిల్ల చెల్లెమ్మని పిలుస్తా, నాకన్నా కొద్దిగా పెద్దవాళ్ళు అయితే అక్కయ్య అని పిలుస్తాను. అది నేను పిల్లప్పటి నుంచి కొనసాగుతుంటే వాక్ అది నాకు. నీకు ఎలా వచ్చింది ఆడపిల్లలకి శ్రీమంతం చేయాలని? ఎట్లా వచ్చింది? ఇది సొంత కన్నవారికే చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈ సొసైటీలో, మీకు ఎలా వచ్చింది అని? అంటే పేదరికంలో ఉండే కుటుంబంలో ఒక పాపకు ఒడిబియ్యం పెట్టాలంటే వాళ్ళ స్తోమత లేక ఒడిబియ్యాలు, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, కొట్లాడింటారు, వాళ్ళు పుట్టిననేది ఉండదు, తల్లిదండ్రులు ఉంటారు చనిపోయింటారు, పుట్టిననేది ఉండదు. అట్లా వాళ్ళ కోసం నేను ఒక రీల్ పెడతా. అక్క చెల్లెమ్మలు శ్రీమంతాలు ఒడిబియ్యాలు చేస్తున్న రండి, ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక తమ్ముళ్ళ భావించి ఆడపడుచులు నా దగ్గర నా చేతితో ఒడిబియ్యాలు శ్రీమంతాలు. ఆ రోజు నేను 200 మందికి శ్రీమంతాలు చేసిన. ఇదే జనవరి 1 రోజు చేసింటే వాళ్ళ కొడుకులు పుట్టినారు, పిల్లలు పుట్టిన పొద్దు నా షాప్కి వచ్చి అన్న నువ్వు శ్రీమంతం చేసింటే నా కొడుకు పుట్టినా, అన్న నువ్వు శ్రీమంతం నాకు బిడ్డ పుట్టింది నా అంటారు. వాళ్ళ ప్రేమానురాగాలు చాలు నాకు. ఏమి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు. కానీ చెప్పేది శ్రీమంతాలు ఒడిబియ్యాలు చేస్తే వాళ్ళకి 10 రూపాయలు లాభం వస్తే ఒక 5 రూపాయలు దానం చేయాలా. అది ఎటువంటి వాళ్ళకి దానం చేయాలా? పేదలకి, గర్భవతులకి, హాస్పిటల్లో బాలింతలు ఉంటారు, వాళ్ళకి తినే ఫుడ్ ఉండదు, అట్లా వాళ్ళకి సేవలు చేయాలి. ఇంకా నాకు ఆ స్తోమత ఇంకా దేవుడు కల్పించలేదు. అదే దేవుడు అనేటువంటి ఆ స్తోమత నాకు కల్పిస్తే ప్రతి ఆడపిల్లకి ఏ కార్యక్రమాన్ని ముందుకుండి సహకారాలు అందిస్తూనే ఉంటాను.
మీరు సంవత్సరం చేస్తుంటారు ఇట్లా శ్రీమంతాలు? నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో వచ్చి ఈనాడు పబ్లిసిటీ నాది అంతే. ఇంతకు ముందు అంతా అందరికి చేస్తా ఉంటా, అప్పుడు పబ్లిసిటీ లేదు, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కదా, అందరికి నేను చేస్తానే ఉంటాను. మా షాపులు పెట్టకముందు నుంచి మా సొంతలు ఆడపిల్లలు కావచ్చు అందరికి పిలుచుకొచ్చుకొని శ్రీమంతాలు ఉడిపియాలు చీరలు ఇచ్చి పంపుతానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఆశిస్తులే కదా, నేను చెప్తాను కదా, ఈ రోజు అట్లా చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ మీద ఎంతో మంది తప్పుడు కూతురు వాకులు పూసినారు. అయినా కూడా బ్రాండెడ్ నారాయణకి ఇంత ఏమన్నా కానీ అయిందా, ఒక వెంట్రుకి ఏమన్నా అయిందా? కాలేదు. ఎందుకు చెప్పు? ఆడపిల్లల ఆశీస్సులో. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు బ్రాండెడ్ నారాయణ అంటే ఒక అన్న, ఒక తమ్ముడు అలాగనమాట. బ్రాండెడ్ నారాయణ ఎప్పుడు తప్పుడు పని చేయడు, బ్రాండెడ్ నారాయణ ఎవరు తలవచ్చుడు, బ్రాండెడ్ నారాయణ సమాధానం చెప్పడు కూడా చెప్పడు అట్లా. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే.